సాక్ష్యం చెప్పాక పాడతాను. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. అందరికీ తెలిసే ఉంటుంది, పోయిన క్రిస్మస్కి కూడా నేను సాక్ష్యం చెప్పాను. అయితే ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం యెహోషువ గ్రంథం 1:7 నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, భయపడకు, నేను నీకు చెప్తున్నా కదా, భయపడకు, మోషేకి నేను ఇచ్చిన ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించు, దాని నుంచి కుడికైనా ఎడమకైనా నువ్వు తప్పిపోకుండా ఉండు, దివారాత్రములు దాన్ని ధ్యానించు అని వాగ్దానం నాకు ఇచ్చాడు. సంవత్సరం స్టార్టింగే చాలా భయపడిపోయా. అయ్యా ఏంటి భయపడకు, నిబ్బరం కలిగి ఉండు అని చెప్తున్నావు. ఇప్పటి వరకు మా అత్తగారితో చాలా పడ్డాను. అంటే గొడవలు పెడుతూ ఉండేవాళ్ళు, ఇంట్లో ఎంత బాగా చూసినా కానీ సరిగ్గా యాక్సెప్ట్ చేసేవారు కాదు. ఇంకా ఇప్పుడు భయపడకు అని చెప్తున్నావు అయ్యా, ఇంకా నాకు ఎక్కువ భయం వేసేస్తుంది, ఏమైద్దా అని చెప్పి అప్పటికే చాలా గొడవలు అయిపోయి మా హస్బెండ్కి నాకు మధ్య గొడవలు పెట్టి ఆమె రాకుండా ఇంటికి అలా చేశారు. చాలా స్ట్రగుల్ అయ్యాను 2024 మొత్తము కూడా. పిల్లల మీద చూపించడం ఆ కోపం అంతా అలా చేశారు. ఇంకిప్పుడు ఏం జరగబోతుంది బ్రవ్వా అనుకొని చాలా భయపడి ఉన్నాను. మళ్ళీ ఆ వాగ్దానమే కాకుండా నేను మోకాళ్ళు వేసి ప్రేయర్ చేసుకొని, దేవా మళ్ళీ ఇంకా ఏదన్నా ఇవ్వు, నేను అనుదిన ధ్యానంలో నేను చేసుకుంటున్నప్పుడు నాకు ఇవ్వు ప్రభువా అంటే యెషయా గ్రంథం 41:10 నుంచి ఇచ్చాడు. మళ్ళీ అదే, నేను నీతో చెప్తున్నా కదా భయపడకు, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు చెప్తున్నా కదా, నేను నీకు సహాయం చేస్తాను, నీ మీద కోప్పడి వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుదురు అని ఇచ్చాడు. భయపడకు అని ఇస్తున్నావు అయ్యా, సరే ప్రభువా అలాగే ఉంటాను అనుకున్నాను. మా అత్తగారితో చిన్న ఇంట్లో డిస్కషన్ అయితే మా హస్బెండ్కి మాకు గొడవలు పెట్టేసి వెళ్ళిపోయారు. నువ్వు వెళ్ళి సమాధానపడు అని ఒక్కటే దేవుడు తలంపు ప్రేరేపణ కలిగిస్తుంటే, నేను ఆమె కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ అయ్యి యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్లో ఉంటే వెళ్ళి మాట్లాడి, అత్తయ్య అయిపోయింది, ఏదో అయిపోయింది, మనం ఇంకా వదిలేద్దాము, మనం కలిసి ఉందాము, మీరు ఇదంతా పట్టించుకోకండి, అంతా అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇక నుంచి మళ్ళీ మనం కొత్తగా స్టార్ట్ చేద్దాం అత్తయ్య, వదిలేసి అన్నీ మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయిగా అని వెళ్ళి సమాధాన పడొచ్చాను దేవుడు నాకు ఇచ్చిన మాటను బట్టి. అయినప్పటికీ కూడా ఆమె నా ముందు బాగానే మాట్లాడారు. అలాగే వినిత, అలాగే అమ్మ, అన్నీ సరి చేసుకుందాం తల్లి, సరే అమ్మ అని చెప్పి అంతా బాగానే చెప్పారు. నేను బయటకు వచ్చేసా. పరులకు కూడా మా అమ్మకు కూడా ఈ విషయం అసలు తెలియదు. నేను హాస్పిటల్కి వెళ్ళాను, మాట్లాడొచ్చాననే చెప్పా కానీ సమాధాన పడ్డాను, ఇంకెంత సరి చేసుకుందాం అని చెప్పిన విషయం నాకు, నా భర్తకి, మా అత్తగారికి, మా మామగారికి తప్ప ఎవరికీ తెలియదు అసలు. నేను చెప్పలేదు, దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు, దేవుడికే వచ్చి చెప్పుకున్నాను. అయితే ఏం చేశారంటే ఆమె నా ముందు యాక్సెప్ట్ చేసినట్టే చేశారు కానీ ఊర్లో అందరికీ వెళ్ళి వాళ్ళ చుట్టాల్లో అందరిలోనూ నేనేం తప్పు చేయలేదు. యాక్చువల్లీ ఏం చేశారంటే మా బాబు విషయంలో కొంచెం కర్కశంగా బిహేవ్ చేశారు. నేను అది చెప్పలేను, చిన్న బాబు 9 నెలల పిల్లోడి మీద అది అడిగానని ఆమెకి తప్పైపోయింది. నేను వెళ్ళి సమాధానం పడినా కూడా ఆమె తిరిగి ఏం చెప్పారంటే చుట్టాల పక్కల అందరిలోకి వెళ్ళి, నాదేం తప్పులేదు చూసావా, ఆ అమ్మాయే క్షమాపణ అడిగింది, సమాధాన పడదాం అంది, చూసారా ఆ అమ్మాయిదే తప్పు, నాకేం కాలేదు, బ్రతికున్న అమ్మాయి తగ్గొచ్చింది, దేవుడు న్యాయం చేశాడు, నా వైపు ఉన్నాడు అని చెప్పి ఎదురు చెప్పింది. వాళ్ళు ఫోన్ చేసి అడిగారు. ఇంకా నేను వెళ్ళి ఆమెను అడగలేదు, ఎందుకంటే గొడవ పడడం దేవుడు మనకు నేర్పించలేదు. నేను దేవా నిన్ను బట్టి నేను వెళ్ళి క్షమాపణ అడిగాను, నా తప్పు లేకపోయినా నువ్వు సమాధాన పడమని చెప్పావు, అందుకు నేను సిద్ధపడ్డాను, నేను తగ్గించుకోవడానికి సిద్ధపడతాను, ఎంతవరకైనా నేను సిద్ధపడతాను, ఎందుకంటే నిన్ను బట్టి, నీ ప్రేమను బట్టి నేను తగ్గించుకుంటాను దేవా అనుకొని నేను ప్రార్థన చేసుకొని, నువ్వు తగ్గించుకోమన్నావు, నేను తగ్గించుకున్నాను, నేను సారీ చెప్పాను, సమాధాన పడదాము, ఇంకా మనం కట్టుకుందాము అని చెప్పాను. అయినప్పటికీ కూడా రివర్స్ అయ్యి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. నన్ను ఏం చేయమంటావు అన్నప్పుడే యెషయా గ్రంథం 41:10 ద్వారా మాట్లాడాడు. నేను నీతో చెప్తున్నా కదా భయపడమాక అని. సరే ప్రభువా ధైర్యంగా ఉంటా, నువ్వు నాకు సహాయం చే అని నేను నిలబడ్డాను. నేను ఎంతో ప్రయాసపడ్డాను వాళ్ళతో సమాధాన పడాలని, కానీ అవతల వాళ్ళు పడలేదు. అయితే ఒకటి నేర్చుకున్నా ఏంటంటే, మనం ఎంత సమాధాన పడాలనుకున్నా ఎదుటి వ్యక్తులు సమాధాన పడినప్పుడు ఆ దోషము, ఆ నింద మన మీదకి రాదు. ఎన్నిసార్లైనా మనం తగ్గినప్పటికీ కూడా నేను ప్రేయర్ చేసుకొని ఊరుకొని ఉన్నా. అయితే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం అంతే ఈ సంవత్సరం జనవరి 12వ తారీఖున ఆమె చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చి 4 ఆ టైంలో. నేను మాట్లాడొచ్చిన 10 డేస్కి నేను ఇలాగే న్యూ ఇయర్ తర్వాత క్రిస్మస్కి వెళ్ళి మాట్లాడొచ్చాను, ఆమె చనిపోయారు. అంటే అలా అయ్యింది అని కాదు కానీ
ఆమెను ఎంతో ప్రయాసపడి బతికించాలని మేము అందరం, మా భర్త నేను అంతా ట్రై చేశాము. కానీ అయినప్పటికీ కూడా అది సక్సెస్ అవ్వలేదు. హార్ట్ ఆపరేషన్ చేశారు, స్టంటులు 3 సార్లు వేశారు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నారు. చాలా ఖర్చు చేశాము. ఆమె ఏంటంటే సరిగ్గా ఫుడ్ మెయింటైన్ చేయక, మెడిసిన్ మెయింటైన్ చేయక ఆమె హై షుగర్ తెచ్చేసుకొని కొలెస్ట్రాల్ పెరిగిపోయి చనిపోయారు. అయిపోయింది. అప్పటి నుంచి ఇంకో దిగులు మొదలయ్యింది. చనిపోయారు. వాళ్ళేమో హిందువులు, అన్యులు. దేవా ఇప్పుడు నన్ను నిలబెడతారు, కొబ్బరికాయ అంటారు, పూజ అంటారు, ఫోటో పెడతారు, పూజ చేయమంటారు, దండం పెట్టమంటారు. నేనేం చేయాలి? నువ్వే కోడలు అంటారు, నువ్వే పెద్దదాన్ని అంటారు, నిలబడమంటారు. నేనేం చేయలేని స్థితిలో ఉన్నా. వాళ్ళకి నేనేం చెప్పగలను? నేను చేయను అని చెప్తే ఆల్రెడీ చుట్టాలందరిలో నా మీద చెడు చేసి చెప్పారు. నేను నిలబడితే అదిగో ఈ అమ్మాయిదే తప్పు అంటారు. నేనేం చేయాలి ప్రభు అంటే, భయపడకు, ధైర్యంగా చెప్పు, నువ్వు మాట్లాడు, నేను చేయనని చెప్పు. నీ మీద కోప్పడితే వారికే సిగ్గుపడతారు, వారికే అవమానం తిరిగి వెళ్ళిద్ది. చెప్పు, ధైర్యంగా నా కోసం చెప్పు అని దేవుడు ఒకటే మాట మాట్లాడాడు. నేను అదే విధంగా వాళ్ళంతా చేస్తున్నప్పుడు, ఏమండి మీరు చేయమన్న పనంతా నేను చేస్తా, మీరు ఊడ్చిన దగ్గర నుంచి తుడిచేవన్నీ పని అమ్మాయిలా మీరు పని చేయమన్నా మొత్తం నేను చేస్తా, మీరు చెప్పే పూజలు మాత్రం నేను చేయను, దండం నేను పెట్టను, కొబ్బరికాయలు నేను కొట్టను, అదొక్కటే నాకు అడ్డు. అది తప్ప మీరు ఏం చెప్పినా నేను చేస్తా మన కుటుంబం కోసం అని చెప్పి నిలబడ్డాను. నిజం చెప్పాలంటే దేవుడే వాళ్ళ మనసుల్లో ఉంచి, వాళ్ళ చుట్టాల్లో వాళ్ళే, సరే అమ్మ ఏం చేయమాక, మేము చర్చికి వెళ్తున్నాము, ఇంకా మారలేదు కానీ చర్చికి వెళ్తున్నాం, సరే వినిత అని చెప్పి వాళ్ళు సమాధాన పడ్డారు. మా అత్తగారు ఆడపడుచు కావిడ ఉన్నారు. ఎవరొకరి ద్వారా దేవుడు నాకు సహాయం చేశాడు. సరే ప్రభు అనుకుని దివారాత్రములు ధ్యానించమన్నావు. నేను మొదలుపెట్టే ఇప్పటి వరకు చదువుతానే ఉన్నా కదయ్యా, ఇన్ని సంవత్సరాలు బైబిల్ చదువుతానే ఉన్నాను. ధ్యానించమంటున్నావు ఏంటయ్యా అనుకొని ప్రేయర్ చేసుకున్నా, నాకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపెట్టి. అయితే అలాగే ఒకసారి రామకృష్ణ అంకుల్ చెప్తుండగా విన్నాను. ఒక అధ్యాయంలో నుంచి 10 పాయింట్లు 11 పాయింట్లు అంకుల్ తీసి చూపించడం, మీరు ఎప్పుడైనా చదివారా ఇలాగా, ఇన్ని పాయింట్లు మీరు తీసారా అని క్వశ్చన్ చేయడం నాకు బాగా తాకింది ఆ మాట. ధ్యానించడం అంటే ఇదా అని ఆ రోజు నేను తెలుసుకున్నా. నిజమే, చదివా, ఇన్నాళ్ళు చదువుతానే ఉంటా, కానీ ఒక అధ్యాయంలో నుంచే ఒక 10-15 పాయింట్లు తీసి చెప్పడము, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడము అనేదే ధ్యానించడము. రోజంతా దాన్ని నెమరు వేయడం అనేదే ధ్యానించడం అనేది నేను ఈ సంవత్సరం నేర్చుకున్నాను. ఇటువంటి గొప్ప దైవజనుల్ని మనకి అందిస్తున్నందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పటి నుంచి కూడా మా హస్బెండ్ చాలా ఇంకా మారుతారు. మా హస్బెండ్కి చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు ఇంకెవరూ లేరు. దేవా నా భర్త మారుతాడు, ఇంకా నా ఫ్యామిలీ సెట్ అవుతుంది అనుకున్న సమయంలో ఇంకా కఠినంగా కర్కశంగా తయారయ్యారు. ఎలా అంటే నేను ప్రార్థన చేసుకుంటే తను గోడలు తన్నేసుకోవడం, డోర్లు తన్నేయడం, చిరాకు పడిపోవడం, లేదా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అలా చేస్తూ ఉన్నాడనమాట. మాట్లాడడం కూడా మాట్లాడుతూ ఉండేవాడు కాదు అసలు. ఇప్పటికి కూడా మాట్లాడట్లా, అవసరాల వరకు చెప్పడం చేసుకోవడమే ఉంది. అయినప్పటికీ కూడా దేవుడి మీద ఆధారపడి నేను పిల్లల్ని బట్టి దేవుణ్ణి బట్టి నేను వదిలిపెట్టకుండా వస్తా. ఎందుకంటే ఏదో ఒక్కరోజు, ఒక్క క్షణం, ఒక్క నిమిషంలో అయినా దేవుడు దర్శిస్తే ఆ మనిషి మారుతాడు. అప్పటి వరకు నేను సహించాలి. ఆ చివరి నిమిషం వరకైనా నేను నిలబడతానయ్యా, నేను సహిస్తానయ్యా అని నిలబడ్డాను. అలాగే నిలబెట్టుకుంటూ వచ్చాడు, భయపడకుండా ఉండమని. ఈ డిసెంబర్ 7వ తారీఖు ఆమెది సంవత్సరికం అయింది. మళ్ళీ మొదలుపెట్టారు పూజలు చేయాలి అది ఇది అని. ఇంకా ఆ రోజైతే మా హస్బెండ్ చాలా పెద్ద గొడవ చేశారు. టెంట్ బయటకు వెళ్ళి నాతో వచ్చి గొడవ పల్లా, టెంట్ బయటకు వెళ్ళి అలా చేయదు, ఇలా చేయదు, అది చేయదు అని చెప్పేసి చాలా గొడవలు వాళ్ళ చుట్టాలతోనే చెప్పి పడుతూ ఉన్నాడు. వచ్చి అడిగితే సమాధానం చెప్దామని నేను నిలబడి ఉన్నా. ధైర్యంగా నన్ను వచ్చి అడగలేదు. అదే అడగలేదు అంటే అది నన్ను బట్టి కాదు, కానీ నా చుట్టూ నా దేవుడు ఉంచిన కంచెను బట్టి, వాళ్ళ చుట్టాలే కానీ నా భర్తే కానీ వచ్చి నన్ను ఒక మాట అని నన్ను చేసింది అసలు లేదు. దేవుడు నాకు ఇచ్చిన కంచెను బట్టి నాకు ఈ సహాయం చేశాడు. ఎలా అయితే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని చెప్పాడో, సంవత్సరం మొదటి నుంచి సంవత్సరం చివరి వరకు అలాగే దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఇక మీదట తోడై ఉంటాడని నేను నమ్ముతున్నాను. ఆఖరి నిమిషం వరకు కూడా నేను సహించడానికి సిద్ధంగా ఉన్నాను. నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఎంతో జరగాల్సింది, నిజం చెప్పాలంటే చుట్టాల్లో ఎవరు సహాయం లేకుండా చనిపోవాలన్న తలంపులు కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. కానీ ఒకటే ఆధారం, నా దేవుడు ఉన్నాడు అనే ఆధారాన్ని బట్టే ఈ నిమిషం ఈ క్షణం బ్రతుకున్నాను. అందుని బట్టి దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇలా
నాలాగా బాధపడే వాళ్ళు ఎంతోమందికి కూడా నేను చెప్పగలను మన దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పి. ఇలాంటి అనుభవాలు దేవుడు నాకు దయచేసినందుకు ముందుగా ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ శ్రమలో నన్ను నిలబెట్టినందుకు ఇంకా కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.